మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియచేస్తున్నాను. ఒక మంచి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వెలుగు చీకట, చీకటి వెలుగా, ఏంటి రహస్యం అనే ఈ సందేశాన్ని మనకున్నటువంటి సమయంలో పరిశోధన చేద్దాం. పిల్లరా, మరొకసారి పాఠం పేరు వెలుగు చీకట, చీకటి వెలుగా, ఏంటి రహస్యం. మనకి ఎక్కువగా రహస్యం అనగానే ఏదో తెలుసుకోవాలన్న ఆశ, ఆరాటం, ఆసక్తి ప్రతి మనిషిలో ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎవరి గురించి అయినా నీకు ఈ రహస్యం తెలుసా అన్నారనుకోండి, అప్పుడు ఏమైపోతారు? వెంటనే ఏం చెప్తారు, ఎవరి గురించి చెప్తారు అని తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఈరోజు మనం వినబోతున్నటువంటి పాఠం, ఇది క్రైస్తవుని జీవితంలో ప్రతి క్రైస్తవునికి, అలానే ప్రతి బోధకునికి అవసరమైన లేదా వినవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి. అసలు ఏంటి ఈ మాట బైబిల్లో ఎక్కడుంది అన్న ఒక సంగతిని ఆలోచిస్తే, ఇందాక వాక్య పఠనంగా మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంటుంది. ఈ మాట దేని కొరకు దేవుడు రాయించాడు, ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి, ఇది ఎవరి కొరకు రాయించాడు అన్న సంగతి మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా విషయాలు మనకి ఇందులో అర్థమవుతుంటాయి. ముఖ్యంగా ఈ మాట చదువుతున్నప్పుడు ప్రతి మనిషి కూడా తను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే చాలా ప్రమాదం. ఆ మాటలోనే చెప్తాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో, కీడు మేలనియు, కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని, మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు, చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు, వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, ఎంచుకొని వానికి శ్రమ. అంటే చీకటిని వెలుగుగా ఎంచకూడదు, వెలుగును చీకటిగా ఎంచకూడదు. ఏమంటే మనకి ఈ జ్ఞానం లేదా? చీకటిని వెలుగనగలమా? చీకటిని ఎప్పుడైనా మనం వెలుగంటామా? అనలేము. పోనీ వెలుగుని చీకటి అంటామా? అనలేము కదా. మరి ఈ జ్ఞానం కూడా మనకు లేదా? దేవుడు ఆ మాట చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటో మనం ఆలోచించాలి. వెలుగు చీకటి అనుకోకూడదు, చీకటి వెలుగు అనుకోకూడదు అన్నాడు. అలా అనుకుంటే ఏం జరుగుతుందంట? శ్రమ అన్నాడు. అంటే ఈ రెండింటి వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనిషికి సంభవించేటువంటి కీడు లేదా శోధన అంటాం. కీడుని ఏమనుకోకూడదు? మేలు అనుకోకూడదు, మేలుని కీడు అనుకోకూడదు. ఇంకా మీకు అర్థం కావాలంటే, దైవికంగా దేవునిలో ఎదుగుతున్న మనకు క్రైస్తవుడిగా అయిన తర్వాత వ్యక్తిగతంగా కానీ కుటుంబంలో కానీ కొన్ని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు కొన్ని మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అలానే మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఇక్కడ కూడా విషయం ఏంటంటే, పరీక్షను కీడు అనుకోకూడదు,
పరీక్షించినప్పుడు దాన్ని కీడు అనుకోకూడదు. ఒకవేళ కీడు జరుగుతున్నప్పుడు దానిని పరీక్ష అనుకోకూడదు. అంటే మన జీవితంలో మనకు సంభవించే వాటిని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఒక విషయం చెప్పమంటారండి, సేవకులుగా ఈ మాట ప్రతి సేవకుడికి చాలా అవసరం. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులపైన ఏ మాటనైనా ఉపయోగిస్తూ ఉంటారు సేవకులు. ఎందుకంటే ఎప్పుడు కూడా వెంటనే నిర్ణయం తీసుకొని ఒక మాట అనకూడదు అన్నది ఆ మాటలో ఉన్నటువంటి ఉద్దేశం. ఎందుకంటే అండి, సేవకులుగా ఎప్పుడు మైక్ చేతిలో ఉంటుంది. మాకు మైక్ చేతిలో ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ఆ పద్ధతి దేవుడు సహించుకోలేడు. ఒక విషయం చెప్పమంటారా, ఒక సేవకుడిగా తన ఎదుటిన్న వారిని, వారి లోపాలను ఎప్పుడూ సరిచేయాలి ప్రేమతో, కానీ వాటిని ఎత్తు చూపకూడదు. కారణం ఏంటంటే, చెప్పేవారిలో ఏ లోపము ఉండదని మీరు ఎప్పుడు అనుకోకూడదు. చెప్పేవారిలో లోపం ఉండదా? ఒక విషయం చెప్పమంటారా, దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు సేవకుల మీద ఎప్పుడు కూడా కన్నేసి ఉంచాలా. ఎందుకో చెప్పమంటారా, చూస్తారు ఒక మాట బైబిల్లో, యోబు గ్రంథం 4వ అధ్యాయం 18 వచ్చింది చూడండి. ఎందుకంటే ఈరోజు సేవ పేరుతో వచ్చే ప్రతి ఒక్కరిని సమాజం కానీ సంఘం కానీ గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, చేయాలి. కానీ వాటిని అలుసుగా తీసుకొని సేవ చేసే సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసులపై మైకులో విరుచుకుపడుతూ అనేది చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఒక విషయం చెప్పమంటారా, బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, పాపం చేసిన వారిని అందరి ఎదుట ఏమన్నాడు, శపించమన్నాడా గద్దించమన్నాడా? గద్దించడం వేరు, శపించడం వేరు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఏమైపోయిందంటే సేవకులకి శపించడం అలవాటు అయిపోయింది. అంటే కింద కూర్చున్న వారిలో మాత్రమే లోపాలు ఉంటాయి, కానీ ఇక్కడ కూర్చొని లేదా నిలబడి చెప్పే సేవకులలో ఏ లోపం ఉండదని ఒక భ్రమ మీలో ఉంటుంది. మాలో ఏ లోపము లేదని మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా దేవుడు చెప్పిన మాట అది చదివితే ఏమని ఉందో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 18 మనం చదువుతుంటే ఏమన్నాడు, ఆయన తన సేవకులను ఎవరు నమ్మడం లేదంటే ఆయన్ని. ఎందుకో సేవకుల్ని విశ్వాసులు నమ్ముతారు, కానీ నమ్మంది ఎవరు నమ్మరట. ఎందుకు నమ్మడు దేవుడు? దేవుని సేవ కదా చేసేది. కేఏ పాల్ కూడా దేవుని సేవ చేసాడు, అవునా? మనది దేవుని సేవేనా? నిజంగా అండి, కేఏ పాల్ సేవలో ఉపయోగపడుతున్నాడు. ఏమన్నా ప్రపంచంలో గొప్ప సేవకుడు ఎవరు ఉన్నారంటే ఎవరి పేరు చెప్పేవాళ్ళు? కేఏ పాల్. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు పరిస్థితి ఏంటి అంటే సేవలో గొప్పగా వాడబడుతున్నాడు అనేది ప్రపంచానికి తెలిసింది అది, కానీ అతనిలో ఉన్నటువంటి లోపం సమాజానికి కనబడకపోవచ్చు, కానీ ఎవరు కనిపిస్తుంది? అది దేవుడికి కనిపిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన తన సేవకులను నమ్మడం లేదంటే ఆయన ఎందుకు నమ్మడం లేదు? వారిలో లోపములు వెతుకుతున్నాడంట ఆయన. ఎవరిలో లోపాలు? మేము ఎవరిలో వెతుకుతాం? మేమేమో మీలో వెతుకుతాం, దేవుడేమో మాలో వెతుకుతూ ఉంటాడు. అంటే సేవకుడిగా మీరు ఒకటి ఆలోచించండి, ఎప్పుడు కూడా సేవకులుగా ఎప్పుడైనా సరే తమకు సంభవించినటువంటి ఏ ప్రమాదాన్నైనా ఇది నాకు ఒకవేళ కీడుగా సంభవించిందేమో అని అనుకున్న సందర్భాలు ఎక్కువగా కనపడతాయా? కనబడతాయా చెప్పండి. పోనీ విశ్వాసులుగా మీకు ఎప్పుడైనా ఏదైనా జరిగితే
వాటిని ఎప్పుడైనా కీడు అని భావించుకున్న సందర్భాలు కనబడతాయా? ఉండవు. మనం ఏమనుకుంటాం, ఇదంతా సాతాను శోధన అంటాం. ఎవరు శోధన అంట? సాతాను శోధన. అంటే మన మనసంతా ఎవరి మీద ఉంటుంది? ఎప్పుడు కూడా మనకు సులువుగా దొరికేది ఎవరు? ఇద్దరు ఉంటారు. ఒకటి దేవుడు, రెండు దయ్యం. తిడితే దయ్యాన్నైనా తిడతాం, లేదా దేవుణ్ణైనా తిడతాం. ఇక్కడ అంటున్న మాట ఏంటి తెలుసండి? తన సేవకులను ఆయన నమ్మడం లేదంట. ఎందుకు నమ్మడం లేదు? సేవకులలో పక్షపాతం. అందుకనే పక్షపాతం చూపించే ప్రతి సేవకుడిని ఆయన నమ్మడు. నెక్స్ట్ ఏంటంటే ఆ సేవకులను ఆయన ఏం కనుకుంటున్నాడట? లోపం కనుకుంటున్నాడు. అంటే ఏదో ఒక లోపం తప్పనిసరిగా ఉంటుంది, వాటిని కనుగొంటున్నాడు. అంటే దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? విశ్వాసులకు సంభవించినవే ఎవరికి సంభవిస్తాయి? సేవకులకు కూడా సంభవిస్తాయి. సేవకులకు సంభవించినవి విశ్వాసులకు సంభవిస్తాయి. అలా సంభవించినప్పుడు ఇది ఏ సందర్భాన్ని బట్టి, అంటే నేను చేసినటువంటి భక్తి జీవితాన్ని బట్టి నాకు వచ్చినటువంటి పరీక్షణ, లేదా నేను చేసినటువంటి తప్పిదాలను బట్టి నాకు వచ్చినటువంటి శిక్ష ఏది అని ఈ రెండింటిని మనం ఆలోచించుకోకపోతే అక్కడ ఏం సంభవిస్తుంది అన్నాడు? శ్రమ అన్నాడు. ఎప్పుడు శ్రమ? కరెక్ట్గా మనం ఆలోచించుకోకపోతే శ్రమ. ఎందుకంటే లోపాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఒక విషయం మీతో చెప్తాను. ఒకవేళ మంది ఎప్పుడు భక్తి జీవితమే, మనకు సంభవించే ప్రతిదీ కూడా మన భక్తి జీవితాన్ని పరీక్షించడానికి జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆయన ఎవరిలో లోపాలను కనుక్కుంటున్నాడు? తన సేవకులలో లోపాలను కనుగొంటున్నాడు. అందుకనే సేవకుడు ఎప్పుడు కూడా ముందు తను పరీక్షించుకున్న వాడై ఆ తర్వాత ముందున్న వారికి బోధించేవాడై ఉండాలి. కానీ చాలామంది ఎలా ఉంటారంటే తనకు తాను బోధించుకోకపోయినా ముందున్న వారికి బోధ చేసేవారు కానీ ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఎవడో మైకి పట్టుకుంటే ఎవరైనా మాట్లాడతారు, కానీ మాట్లాడే ముందు ఆ మాట్లాడగల సామర్థ్యం లోపము లేని వారిగా మనం ఉన్నామా లేదని ప్రతి సేవకుడు పరీక్షించుకుంటున్నాడంటే చాలా వరకు లేదు. కానీ పరీక్షించుకోవాలి, ఎందుకంటే దేవుడు మనలో లోపాలను కనుగొంటున్నాడు. ఒకవేళ సేవకులు తప్పు చేయరా, సేవకులలో లోపాలు జరగవా అని అనుకుంటే ఏమండి, ఒక విషయం మీతో చెప్తాను. మనకు బైబిల్లో దావీదు గారు కనపడతారు. దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్త వస్తాడు. దేవుడు పంపించాడు. ప్రవక్తను పిలిచి, నాయన నువ్వు అర్జెంటుగా దావీదు దగ్గరికి వెళ్ళు అన్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 12వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ఈ నాతాను ప్రవక్త వచ్చేసి దావీదుతో ఏం చెబుతున్నాడు అన్న సందర్భాలు మనం ఆలోచిస్తుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమని? దావీదుని పిలిచి ఒకానొక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు, అందులో ఒకడు ఐశ్వర్యవంతుడు, మరొకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి గొర్రెలు ఉన్నాయి, అతనికి ఎడ్లున్నాయి, చాలా సంపదలు ఉన్నాయి. కానీ ఈ దరిద్రుడికి మాత్రం ఒకటే గొర్రె ఉంది. అయితే ఒకానొక సందర్భంలో ఆ ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు అతనికి భోజనం చేయడానికి లేదా ఆయుధపరచడానికి ఏం తీసుకెళ్ళాడట? ఆ ఐశ్వర్యవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రెలలో కానీ ఆ మందలలో కానీ ఏది అర్పించలేదు. కానీ అతన్ని ఆయుధపరచడానికి ఆ దరిద్రుడి దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లను తీసుకొచ్చేసాడంట. ఆ గొర్రె పిల్ల లాంటిది ఆ దరిద్రుడి దగ్గర పాపం ఎప్పుడు తన చేతి ముద్దలు తింటూ తన కౌగిట ఉంటూ ఒక బిడ్డ వల్ల పెరుగుతుందంట ఆ గొర్రె పిల్ల. అలాంటి గొర్రె పిల్లని ఐశ్వర్యవంతుడు తీసుకువెళ్ళిపోయి ఆయుధపరిచాడు అన్న సందర్భాన్ని చెప్తుంటాడు. పాపం దావీదు గారు కోపం వచ్చేస్తుంటుంది, రగిలిపోతుంటాడు లోన.
ఆ ఐశ్వర్యవంతుడికి అన్నుండగా ఆ దరిద్రుడి దగ్గర ఆ ఒక్కటి ఎందుకు లాగేసుకున్నాడు? కనుక అతడు ఎలాంటి వాడు? అతడు మరణానికి పాత్రుడు. వారు చంపేయాలి, నేనైతే ఎప్పుడో చంపేద్దును. ఇంకేంటి అంటే అతనికి 4 వంతులు చెల్లించాలి ఆ దరిద్రుడికి అన్నాడు. అనగానే ఇంత ఆవేశంలో ఉన్నప్పుడు నాతనన్నాడు, అంత ఆవేశపడకు, ఇంతకా మనుష్యుడు ఎవరో కాదు నువ్వే అన్నాడు. ఎవరట ఆ మనుషుడు? ఆయన అంత ఆవేశపడుతుందో ఆ తప్పు చేసింది నువ్వే అన్నాడు. నేనా? అవును. నేనేం తప్పు చేశాను? అవును, ఊరియా భార్యను తీసుకొచ్చుకోవడానికి ఊరియాను అన్యాయంగా అమ్మోని చేత చంపించావు, ఆ తప్పు నీదే అన్నాడు. తప్పు నీలోనే జరిగింది కనుక నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి శిక్ష ఏంటో తెలుసా? నీ గర్భవాసన పుట్టిన బత్షెబ గర్భాన పుట్టిన కుమారుడు చచ్చిపోతాడు అన్నాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ కుమారుడిని మొత్తినప్పుడు చాలా దినాలు రోగంతో ఉన్నాడు కదండి. ఇప్పుడు ఒకవేళ దావీదు గారు, ఒకవేళ నాతాను ప్రవక్తే వచ్చి ఆ మాట చెప్పకపోతే దావీదు ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు చెప్పండి? ఏమండి ఇది నా భక్తి జీవితానికి శిక్ష అనుకుంటాడా, పరీక్ష అనుకుంటాడా? ఏమనుకుంటాడు? ఇది పరీక్ష అండి అనుకుంటాడు. ఎందుకు? ప్రవక్త వచ్చి చెప్పకపోతే పరీక్ష అనుకుంటాడు. ఎందుకు? దావీదు అంటే ఎవరు? దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతను కనుగొనున్నాడు. చూసారా? అంటే అతడు ఇష్టడుగా, అతడు భక్తుడుగా కనబడిన అతను ఏం కనిపించిందట? ఏం కనిపించింది? తప్పిదం కనిపించింది. ఆ తప్పిదానికి వెంటనే దేవుడు ఏం వేశాడు? శిక్ష వేశాడు. అంటే ఇప్పుడు దానిని ఏమనుకోవాలన్నమాట దావీదు గారు? ఏమనుకోవాలి? శిక్ష, చేసిన తప్పిదమునకు శిక్ష అనుకోవాలి, కానీ ఇది పరీక్ష అనుకోకూడదు. అర్థమైందా మీకు? అప్పుడప్పుడు మనకు కూడా వస్తుంటాయి, అవునా కదా? మీకు వస్తాయి, మాకు వస్తాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం? కొన్నిటిని కొన్ని సంభవించినప్పుడు ఏమనుకుంటాం? పరీక్ష అనుకుంటామా, శిక్ష అనుకుంటామా? ఏమనుకుంటాము? ఎందుకంటే మనం ఎలా ఉన్నామో, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో, మన దినదినము ఎలా బ్రతుకుతున్నామన్నది అంత మన మనసాక్షికి తెలుసు. ఎదుటి వారికి తెలియకపోవచ్చు, కానీ మనసాక్షికి మనం తప్పు చేస్తున్నామా, అబద్ధం ఆడుతున్నామా, నిజం చెప్తున్నామా, అన్నీ మన మనసాక్షికి తెలుస్తాయి. కనుక మన మనసాక్షి ఎప్పుడు మనల్ని గద్దిస్తూనే ఉంటుంది లోన. కానీ అది కూడా మీది మనం ఆలోచిస్తున్నామంటే మనం ఇంకా అది వెలుగో చీకటో ఇంకా తెలుసుకునేటట్టుగా కూడా లేదు. కనుక మనకు వచ్చేటువంటి ప్రతిదీ కీడుని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి. దానిని బట్టి దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇప్పుడు దావీదు గారు శిక్షించాడా? శిక్షించాడు. బైబిల్లో మరొక ఆయన ఉంటాడండి, మరొక ఆయన ఎవరో తెలుసా? మోషే. ఏమంటే మోషేలో కూడా లోపం అనుకున్నాడు దేవుడు. విషయం చెప్పమంటారా? అసలు మోషే లేపేయాలనుకున్నాడు. ఏంటంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడని చెప్పుకున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే, ఆ రోజునటువంటి ప్రజలందరిలో సాత్వికుడు మోషే అని చెప్పినటువంటి దేవుడు మోషేకి టార్గెట్ పెట్టాడు. మోషే నాయకుడు కదండి, కారణం జరుపుడు కదా. ఇశ్రాయేలుని ఐగుప్తులో ఆ బానిసత్వం నుండి విడిపించడానికి పుట్టిన ఒక కారణ జన్ముడు, ఒక నాయకుడు. మరి మోషేని ఎందుకు చంపాలనుకున్నాడు? మోషేని ఎందుకు లేపేయాలనుకుంటున్నాడు? ఏమన్నా ఒకటే గుర్తు, తప్పు చేస్తే విశ్వాసైన సేవకుడైన దేవుని దృష్టికి ఒక్కటే. దేవుడు ఎక్కడ లేపేయాలనుకున్నాడు దేశం మోషేని? అతనిలో ఒక తప్పు కనిపించిందండి. ఏంటి ఆ తప్పు? మన దృష్టికి ఎలా ఉంటుంది? చాలా చిన్న తప్పు కదండి అనుకుంటాం, కానీ మన దృష్టికి చాలా చిన్న తప్పు కనుక కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి తప్పు తప్పే. ఎక్కడ లేపాలనుకున్నాడు తెలుసా దేవుడు? చూస్తారా? నిర్గమకాండం 4వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళిపోయి ఒక విషయాన్ని చెప్పొస్తాడు. అక్కడ
దేవుడు చెప్పమన్నాడు, ఫరోని పిలిచాడు. ఫరో, నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలును పంపించు అని అన్నాడు. పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని చెప్పాడు. అలా విషయం చెప్పి బయలుదేరి వస్తున్నప్పుడు మోషేను దేవుడు ఎదుర్కొన్న ఆ సందర్భంలో ఏం చెబుతున్నాడో మనం చదువుతుంటే 24వ వచనంలో చూడండి, 24వ వచనం లేదా 22 నుంచి చూద్దాం. 22 నుంచి చూస్తుంటే క్లారిటీగా అర్థమవుతుంటుంది. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వారిని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, ఎవరిని చంపాలనుకున్నాడు? ఎవరిని? చాలామంది ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక క్లారిటీ ఉండదు. ఏంటి ఇక్కడ ఫరో కుమారుని చంపాలనుకున్నాడు అని ఒకరు చెప్తుంటారు, మరొకరు ఫరోనే చంపాలనుకున్నాడు అని మరొకరు చెప్తుంటారు. ఇదేది కాదు. అక్కడ దేవుడు మోషేనే చంపాలనుకున్నాడు. ఎందుకు మోషేని చంపాలనుకున్నాడు అక్కడే చెప్తుంటాడు. కిందకు వచ్చేసరికి ఇంకా కింద బాగా చదవండి, ఏమంటున్నాడు? సిప్పోరా వాడిగల రాయి తీసుకో. సిప్పోరా అంటే ఎవరో కాదండి, మోషే యొక్క భార్య. సిప్పోరా రాయి కాదు, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి. ఎందుకు? ఏమండి, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక పద్ధతి తెలుసు కదా మనకి. మగ పిల్లవాడు పుడితే 8వ దినం ఏం చేయాలి? సున్నతి చేయాలి. కానీ మోషే ఎవరు? ఇశ్రాయేలుకు నాయకుడు. కానీ మోషేనే మర్చిపోయాడు. ఏంటది? ఏం చేయాలని? 8వ దినమున సున్నతి చేయాలన్న సంగతి మోషే మర్చిపోయాడు అక్కడ కుమారుడికి. అప్పుడు దేవుడు యాక్షన్కి వచ్చాడు. చూశాడు చాలా కాలం, ఎక్కడ కూడా మోషే పట్టించుకోవటం లేదు. ఏమన్నా మోషే అలసిపోయాడండి, అలసిపోతున్నాడని అనుకోవచ్చుగా. అలసిపోతున్నాడని సమస్య కాదు. అక్కడ దేవుడు చెప్పిన మాట విన్నాడా లేదా? ఎప్పుడైతే మోషేని దేవుడు చంపాలనుకున్నాడో వెంటనే సిప్పోరా ఒక రాయి తీసుకుని వెళ్ళిపోయి తన కుమారుడికి ఏం చేసింది? సున్నతి చేసింది. అప్పుడు ఏమన్నదో తెలుసా? కిందకి వచ్చేసరికి ఏముంటుంది? నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యవి. అంటే ఎవరిని చంపాలనుకున్నాడు దేవుడు ఇక్కడ? ఎవరిని? మోషేని చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు? ఒక చిన్న కారణం. అది పెద్ద కారణం అది కాదు, చాలా చిన్నదండి. అంటే సున్నతి చేయించడం మర్చిపోయినందుకు మోషేనే లేపేయాలనుకున్నప్పుడు మరి మన సంగతి ఏంటి? ఒకడు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మేము ఎప్పుడు భయపడుతూ ఉంటానండి. ఎందుకంటే దేవుడు టార్గెట్ పెట్టాడంటే అది మిస్ కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు టార్గెట్ పెట్టాడంటే అది మిస్ అవ్వదు. ఒకవేళ మిస్ అయిందంటే క్షమాభిక్ష పెట్టాడని అర్థం. ఎందుకంటే అక్కడ మోషే మిస్ అయ్యాడని తెలివిగా సిప్పోరా ఆలోచించింది. అక్కడ ఏం ఆలోచించింది అంటే కుమారుడికి సున్నతి చేయించలేదు. ఇదే దేవుడు కనుగొన్నాడు. వెంటనే సున్నతి చేయించింది. అప్పుడు దేవుడు వెంటనే దాటిపోయాడు. లేకపోతే పరిస్థితి ఏంటి? మోషే ఉండేవాడా? లేడు, ఉండడు. అందుకేనేనండి దేవుడు ఏ భేదము లేకుండా నిష్పక్షపాతంగా ప్రతిదీ చేస్తాడు. ఆయనకి ఏ భేదప్రాయం ఉండదు. ఆయనకు ఒకరంటే ప్రేమ, ఒకరంటే ద్వేషం, ఇలాంటివి దేవుళ్ళు మనకు కనిపించవు. అందుకనే సేవకులలో ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ కింద బలహీనమైన వారిని, ఎందుకంటే ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు మనం మొదటి సందేశం వెళ్ళాం కదా, ఏదో ఒక సందర్భంలో బలహీనులు అయిపోతుంటారు.
అలా బలహీనులైనంత మాత్రాలను వాళ్ళు ఇంకా కృంగదీయాలన్నది కాదు ఉద్దేశం దేవుడిది. వాళ్ళు ఎక్కడ బలహీనం అయిపోతున్నారో అక్కడ వారి బలహీనత తెలుసుకొని వాక్యం చేత బలపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. పౌలు గారు గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తుంటాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే బలహీన పడినటువంటి వారి గురించి ఏమని చెప్తున్నాడో ఆ సందర్భం చదువుతుంటాడు. నిజంగా సంఘంలో ఎవరైనా బలహీన పడుతున్నప్పుడు వారి బలహీనత ఏంటో తెలుసుకొని వాళ్ళని బలపరచడం అనేది ఒక సేవకుని యొక్క మంచి లక్షణం అది. కానీ కృంగతీయడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది దేవుడు ఓర్చుకోలేనటువంటి ఒక తత్వం అది. కనుక ఎవరు చెప్తున్నప్పుడు గలతీ పత్రికలో 6వ అధ్యాయం ప్రారంభోచనం చదువుతుంటే, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో అనుకుని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మంచి మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. అదండి. అంటే ఒకవేళ బలహీన పడితే ఆ బలహీనమైన వారిని బలపరచడానికి ఏం చేయాలో ఆ విషయాలు చెప్పి బలపరచాలి. మానసికంగా కృంగతీయకూడదు. ఒక విషయం చెప్పమంటారండి, ఈ మైక్ ఎలాంటిదో చెప్పమంటారా? ఈ మైక్ ఎలాంటిది చెప్పమంటారా? అణుబాంబు కంటే భయంకరమైంది. తెలుసా మీకు ఇది? మైకు అణుబాంబు కంటే భయంకరమైంది. ఒక తుపాకీతో అండి మనిషిని కాలిస్తే క్షణాల్లో చచ్చిపోతాడు, అవునా కదా? ఒక తుపాకీతో కాల్చడానికి అందులో ఉండే బుల్లెట్ ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒకటి అనుకుందాం, కాలిస్తే అయిపోతాడు, స్పాట్లో అక్కడే చచ్చిపోతాడు. కానీ ఈ అనుభవం అలాంటిది కాదు. ఇది రోజు చంపుతూ ఉంటుంది. అది ఒక్కరోజు కాదు, ఈ అనుభవం రోజు చంపుతూ ఉంటుంది. ఇది మానసికంగా. ఎందుకంటే ఇది వాడేది అందరూ వాడరు కదా. ఇది ఎవరు వాడతారు? దీన్ని ఎవరు వాడతారు? మేమే కదా వాడేది. సేవకులే కదా. అంటే వీళ్ళు ఎలాంటి అనమాట, తేడా జరిగిందనుకోండి దేంతో లేపేస్తారనమాట, దీంతో లేపేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక అనుభవం అనమాట. ఇది జాగ్రత్తగా వాడకపోతే కొన్ని జీవితాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి, కొన్ని జీవితాలు పాడైపోతూ ఉంటాయి, కొన్ని జీవితాలు కృంగిపోతూ ఉంటాయి, కొన్ని జీవితాలు దేవునికి కాకుండా పోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా దీనిని వాడాలి, లేకపోతే చాలా ప్రమాదం. అందుకని దేవుడు చెప్పాడు, నాయన నువ్వు బోధ చేస్తున్నావు కరెక్టే, కానీ నీ ముందున్న వారికి బోధ చేస్తున్నావు, నీకు నువ్వు బోధ చేసుకుంటున్నావా? అది ఏమైనా మర్చిపోయావా? నేను లోపల నేను ఎదుగుతున్నాను అన్నాడు ఆయన. ఆయనకు నమ్మకం పోయిందండి. ఎవరి మీద నమ్మకం పోయింది? మీ మీద కాదు, మీ మీద మంచి నమ్మకం దేవుడికి. ఎవరి మీద పోయింది? మా మీదనే పోయింది ఆయనకి. ఎందుకు మా మీద ఎందుకు పోయింది? చూడడానికి పైకి మంచిగా ఉంటాం, లోనే ఉంటుంది అనమాట. దేవుడు మనసు చూస్తాడండి. దేవుడు మనసు చూస్తాడు. ఎందుకంటే బోధకులకి చాలా కఠినమైన తీర్పు, కఠినమైన శిక్ష ఉందన్నాడు. మీకు తక్కువ, మాకు ఎక్కువ. ఎందుకు మాకు శిక్ష? ఎందుకు తెలుసా? ఉపయోగించవలసిన మాటలు కాకుండా మరి ఏది ఉపయోగించినా ప్రమాదమే. ఇప్పుడు మోషే ఒక సందర్భంలో దేవుడు చెప్తాడు, మోషే నువ్వు వెళ్ళిపోయి ఆ బండతో మాట్లాడు, ఇశ్రాయేలుకి నీళ్ళు వస్తాయని చెప్తుంటాడు, అవునా? అలా చెప్పినప్పుడు వెళ్ళిపోయి ఏమనాలి? బండతో మాట్లాడాలి, అవునా? బండతో మాట్లాడతారు ఎవరైనా? బండతో మాట్లాడడం ఏమంటారు? చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి మీరు మాట్లాడండి. చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఉదయం ఏ సంగతి ఏంటి, ఎలా ఉన్నావు అని అడుగు. చూసేవాడు ఏమనుకుంటాడు? 2 రోజుల నుంచి ఏదో తేడా జరుగుతుంది అనుకుంటాడు, అవునా కదా?
బాత్రూంలో ఒక్కడే మాట్లాడుకుంటున్నాం అనుకో, పరిస్థితి ఏంటి చెప్పండి? తేడా అనుకుంటారు లేదా? అంటే ఇక్కడ మోషే ఎవరితో మాట్లాడాలి? చూసేవాళ్ళు అనుకుంటారు ఇశ్రాయేల్ అంతా, కానీ మాట్లాడలేదు. ఏమనుకున్నాడు అక్కడికి వెళ్ళి? పోయి కొట్టినా పోయేది, కానీ ఏమన్నాడు తెలిసి ఇశ్రాయేల్ని? ద్రోహులారా అన్నాడు. ఎవరిని? ఏమన్నా ఒకటి చెప్పమంటారా? వ్యభిచారినైనా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు వ్యభిచారి కూడా అనొద్దన్నాడు తెలుసు బైబిల్లో. వ్యభిచారిని నువ్వు వ్యభిచారి అని కూడా అనకూడదు. ఎందుకు? దేవుడు ఏమన్నాడు తెలిసిన బైబిల్లో మత్తయి సువార్త 5:22 ఈ మాట చదివిన తర్వాత అండి, ఎవరిని కూడా నిష్ప్రయోజనంగా ఏ మాట మనం అనలేము కూడా. ఎందుకు అంత కఠినంగా ఈ మత్తయి సువార్త 5:22 ఆయన చెప్తుంటాడు యేసుక్రీస్తు. ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5:22 చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడాన్ని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని ఒకవేళ నువ్వంటే ఎక్కడికి పోతాను? అన్యాయంగా కూర్చొని మిమ్మల్ని ద్రోహి అని మీ అన్నాను అనుకోండి, నాకు శిక్ష ఏంటనమాట? ఇప్పుడు నాకు శిక్ష ఏంటో తెలుసా? పాతాళం. ఎవరిని అన్నందుకు? అంటే దేవుని పిల్లలు ఏమనకూడదా? అనకూడదు. దేవుని పిల్లలను ఏదైనా పొరపాటున నోరు జారి అంటే దేవుడు సహించుకోలేడంటే. ముఖ్యంగా శపిస్తే అసలు ఊరుకుని ఆయన బిలాము ఉన్నాడు. బిలాము ఎక్కడికి బయలుదేరాడు? ఇశ్రాయేలును శపించడానికి. అంటే ఇశ్రాయేలులు ఎవరు? దేవుని పిల్లలు. ఆయన పిల్లలను శపించడానికి బయలుదేరినట్టు బిలామును ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? బుద్ధి చెప్పాడా? చెప్పాడా లేదా? గద్దిచ్చాడా? ఆయన గద్దిచ్చాడు ఏంటి? ఎవరితో గద్దించి చేశాడు? గాడిదతో గద్దించాడు. చూడండి కారణం ఏంటి తెలుసా? గాడిద 2 అడుగులు ముందుకేస్తే ఎవరు కనపడరు అక్కడ? ఎవరు కనపడరు? బిలాం కనపడ్డు. ఎందుకు? పెద్ద కత్తి పట్టుకుని నిలబడిందంట దేవదూత. అడుగు ముందుకు పడిందా పేక తెగిపోద్ది అన్నాడు. అంటే ఇదేంటి? దేవుణ్ణి సేవకులకు ఏమీ జరగదని మనం అనుకుంటాం, కానీ ప్రతి క్షణం భయంతో బ్రతకవలసిన వాళ్ళు బ్రతకకపోతే, ప్రతి క్షణం అన్యాయంగా దేవుని పిల్లలను దూషించి శపిస్తే ఆ శాపమే తిరిగి ఖచ్చితంగా సేవకులైన మా మీదికి రాక తప్పదు. సేవకుడైతే దేవుని దృష్టికి బైబిల్లో ఏముంటుందంటే, మన ఎజ్కేల్ గ్రంథం చదువుకుంటాం కదా, దుష్టుడు మరణము నొందుట చేత నాకే మాత్రమేనో సంతోషము లేదు అన్నాడు. వాడు మనసు మార్చుకున్న కొరకు బ్రతకాలని ఆయన కలను కనుక్కుంటుంటే, మనిషి మారిన వాడిని ఇంకా మానసికంగా తప్పు చేసేవాడిగా మలిస్తే ఆ శిక్ష ఎవరికి? బోధకులైన మాకు కాదా? నిజంగా అంటే దేవుడు దోతల లోపము కనుగొంటున్నాడు. ఆయన సేవకులు నమ్మటం లేదంటే ఆయనకి నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? మత్తయి సువార్త 23 యేసుక్రీస్తు వారు చెప్తుంటారు. ఎవరి గురించి చెప్తుంటాడు అక్కడ? శాస్త్రుల గురించి, పరిచయుల గురించి. వీళ్ళెవరు? ఎవరు చెప్పండి? వాళ్ళు శాస్త్రులు ఎవరు? సేవకులేనా కదా? ధర్మశాస్త్రాన్ని చెప్పేవాళ్ళంట. మళ్ళీ ఎక్కడ కూర్చుంటారు ఎప్పుడు? వీళ్ళు మోషే పీఠ మందు కూర్చుండేవారు. అంటే ఎప్పుడు ఒక గొప్ప స్థాయిలో ఉండాలనుకునే వాళ్ళు, కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంది? వాళ్ళు చెప్పుదిరే కానీ ఎవరండి? దొంగతనం చేయకనే అంటాడు. అవునా? దొంగతనం చేయకూడదు అంటాడట. ఎక్కడ? రోమపత్రికలో ఉంటుంది ఈ సందర్భంతో. దొంగతనం చేయకనే అంటాడట, వీడు దొంగతనం చేస్తాడు. అవునా? ఇంకేదో సందర్భాలు చెప్తుంటాడండి. దొంగతనం చేయకనే అంటే దొంగతనం చేస్తాడు, వ్యభిచారం చేయకనే అంటాడు, వ్యభిచారం చేస్తాడు. ఎవరు? ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా?
నీవు దొంగిల్లవద్దని ప్రకటించు నీవు దొంగలినవా? నువ్వు దొంగిల్లదవా? వ్యభిచరింపవద్దని వ్యభిచరింపవద్దని చెప్పిన నీవు వ్యభిచరించదవా? వ్యభిచరించదవా? విగ్రహమును అసహించుకొని విగ్రహమును అసహించుకునే నీవు ఇళ్ళను దోచెదవా? ఇది అంటే సామెత ఉంటుంది కదంటే గుళ్ళు ఉన్న లింగాన్ని మింగుతాడట. ఎవరు మింగేది? సేవకులు. మిమ్మల్ని మింగే గడసర్పలేదు. కనుక ఒక విషయం చెప్తున్నాను, నిలబడి వాక్యం చెప్పే ఎంత పెద్ద సేవకుడైనా మీరు అతను పరీక్షించండి. మాయ నమ్మకండి. కోట్ వేసుకొని వస్తారు, కారు వేసుకొని వచ్చారు, బంగ్లా ఉంది, నమ్మకండి అండి. పేదవాడు చెప్పినా, ధనికుడు చెప్పినా, గొప్పవాడు ఎంత స్థితిలో ఉన్నవాడు చెప్పినా వాక్యాన్ని ప్రతి క్షణం పరీక్షించండి. ఏ సేవకుడు చెప్పినా ఆయన చెప్పాడంటే కరెక్టే చెప్తాడు అనుకోకండి. పేతురే ఒకరోజు ఏమైపోయాడు పేతురు గారి పొరపాట్లు పడిపోయాడు. వెంటనే ఎవరు ప్రశ్నించారు? పౌలు గారు ప్రశ్నించారు. ప్రశ్నించినంత మాత్రాన పేతురు గారు ఫీల్ అయిపోయి మరుసటి రోజున ప్రసంగంలో ఏమైనా తిట్టాడంటే సరి చేసుకున్నాడండి. కానీ ఈరోజు ప్రశ్నిస్తే అయిపోయింది చెప్పంటారు పరిస్థితి. ప్రశ్నిస్తే మరుసటి వారానికి అయిపోయినట్టే, తారుమారైపోతుండే పరిస్థితులు. అంటే ఇదంతా ఏంటి? సేవకుడు సంఘాన్ని మానసికంగా కృంగ చేయడం. అలా కృంగ చేస్తే ఆ శిక్ష తప్పనిసరిగా పొందుకుంటారు. అది ఎవరైనా అన్యాయంగా దేవుని పిల్లలంటే ఆయన ఊరుకోడండి, సహించుకున్నాడు ఆయన. ఎందుకు? ఆయన మనసు ఎలాంటిది చెప్పమంటారా? తప్పు చేస్తే చేశారు, నేను కాపాడుకుంటాను. ఎందుకంటే నువ్వెవరు ద్రోహి అనడానికి? నువ్వెవరు? అప్పుడప్పుడు మనం ఏమంటామండి, వీడు వేస్ట్ గాడు అంటాను ఇక్కడ వేస్ట్ అని అంట. ఎందుకు? దేవుడు ఏమంటాడు అలా అంటే? ఒకవేళ మనం వేస్ట్ గాడు అని అన్నంటే పనికి రాని వాడు అని అనుకుని మనం దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎందుకు ఆ మాట అన్నావు? ప్రశ్నిస్తాడండి. నువ్వు ఎందుకన్నావు మాట? వాడు బ్రతకడానికి గాలి ఇచ్చింది నేను, వాడు నడవడానికి నేల ఇచ్చింది నేను, వాడు పీల్చుకోవడానికి ప్రతిదీ ఇచ్చింది నేను, నీరిచ్చి ఆహారం ఇచ్చి నేను పెంచుకుంటున్నాను రోజు అన్ని. ఎందుకు? వాడు భ్రష్టుడిగా ఉన్నాడు, మారుతాడేమో అని ఒక తండ్రిగా నా ప్రేమను వాడికి చూపిస్తున్నాను. కానీ నువ్వెవడు ద్రోహి అనడానికి? నిలబడి దేవుడు ప్రశ్నిస్తే మన పరిస్థితి ఏంటి చెప్పిందా? ఒక సేవకులుగా మమ్మల్ని దేవుడు ప్రశ్నిస్తే మా పరిస్థితి ఏంటి? అందుకనే తప్పనిసరిగా ప్రతి సేవకుడు ముందుగా తను పరీక్షించుకుంటూ, మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, సేవకులుగా ఉండవని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఏదో ఒక సందర్భంలో బలహీనపడవచ్చు మనం కూడా. ఆ బలహీనతలను దేవుడు చూశాడు అనుకోండి, మనం టార్గెట్ చేస్తాడు. ఆయన బిలామును లేపాడనుకున్నాడు. ఎందుకు? శపిస్తున్నాడు, ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరాడు. దేవుడు లేపాడనుకున్నాడు. మోషే లేపాడనుకున్నాడు, చిన్న కారణాన్ని బట్టి. అంటే ఇదంతా ఏంటి అనమాట? వాళ్ళకి పరీక్ష ఇదంతా అవునండి. పరీక్ష కాదు అది. ఏంటిది అది? శిక్ష. అందుకనే ఇక్కడ శిక్షను ఏమనుకుంటున్నారు తెలుసా? పరీక్ష అనుకుంటున్నారు, పరీక్షనేమో శిక్ష అనుకుంటున్నారు. ఏమంటే ఈ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఆలోచించకపోతే ప్రమాదం అన్నాడు. నిజమేనంటే మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఒక భయంకరమైన కష్టం వచ్చింది, లేదా ఒక భయంకరమైన నింద వచ్చింది అంటే అది దేనిని బట్టి వచ్చిందో మనకు అర్థమైపోతుంటుంది లోన. అవునా కదా? అలా మనం తప్పు చేసాం కనుక ఇది వచ్చింది అని మనకు తెలిసినా కానీ ఏమోనండి, మేము చర్చికి వెళ్తున్న దగ్గర నుంచి ఏదో ఈ కష్టాలు అన్నాం అనుకో, పరిస్థితి ఏంటి? నీకేం జరుగుతున్న తర్వాత శ్రమ అన్నాడు. కనుక ప్రతిదీ జాగ్రత్తగా మీరైనా మేమైనా ప్రతి ప్రమాదాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించకపోతే నష్టం. నిజమండి. ఎందుకంటే ఎక్కువగా వినపడే మాట ఏంటి తెలుసు సేవకులలో? ఇది పరీక్ష అండి, ఇది పరీక్ష లేదా దైవం యొక్క శోధన, ఇది కీడు అంటారు ఎవరన్నారు కదా. కానీ మనకు మనం పరీక్షించుకోవాలి. అదే వెలుగు చీకటి వెనకాల ఉన్నటువంటి రహస్యం. పాట పేరేంటి? వెలుగు చీకటి వెలుగు. ఏంటి రహస్యం? అంతే కదా. మీరు అనుకుంటారా వెలుగు చీకటి అంటారా? కొన్ని చీకటిని వెలుగు అంటారా? అలానే పరీక్షను
శిక్ష అనుకోకూడదు, శిక్షను పరీక్ష అనుకోకూడదు. సేవకులుగా జీవితాల్లో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఎదుటినోడు సంఘానికి బోధ చేయాలి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏదైనా బలహీనపడితే ఆ బలహీనతను తెలుసుకొని బలపరచవలసిన బాధ్యతను దేవుడి సేవకులైన మనందరి మీద పెట్టాడు. అది మరిచిపోయి శపిస్తాను, శిక్షిస్తాను. చాలామంది ప్రసంగాలు ఎలా తెలుసా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అంటారు. మరి సావాలా? బ్రతుకుండకపోతే కథ చాలామంది అంటుంటారండి. నువ్వు బస్సు కింద పడలేదు ఏంటి, ఇంకా రైలు కింద పడలేదు ఏంటి అంటే ఇలా శపించారనుకోండి, నువ్వు కనపడిన తర్వాత దేవుని పిల్లలు గద్దించు. పాపం చేస్తే గద్దించమని దేవుడు చెప్పాడు బైబిల్లో. గద్దించడం వేరు, శపించడం వేరు. శపించే అధికారాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు, గద్దించే అధికారాన్ని మాత్రమే దేవుడు ఇచ్చాడు. కనుక వెలుగు చీకటి వెనకాల రహస్యం ఇదే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మకర తండ్రి, మీరు ఇచ్చినటువంటి మాటలను మేము ఆలోచించాం. నిజంగా సేవా జీవితం అనేది తండ్రి కత్తి మీద సాము లాంటిది. ఏ పక్క పడిపోయినా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జీవితం సేవా జీవితం. ఈ సేవా జీవితంలో పక్షపాతము లేకుండగా, స్వార్థం లేకుండగా, నిస్వార్థంగా తండ్రి నీ పక్షాన నిలబడి మీరు అప్పగించినటువంటి నీ పిల్లలను కాయడానికి, ఒక మంచి మార్గంలోనికి నీ పిల్లలను నడిపించడానికి మాత్రమే మమ్మలను మీరు ఎన్నుకున్నారు. వారిని శపించడానికి, వారి మీదకి కీడు రప్పించడానికి మమ్మల్ని మీరు ఎన్నుకోలేదు. నీ పిల్లలను ప్రతి క్షణం సంరక్షిస్తూ ఎక్కడ బలహీనపడుతున్నారో ఆ బలహీనతను తెలుసుకొని నీ పిల్లలను బలవంతులుగా వాక్యంలో తీర్చిదిద్దేంత తెలివిని, సామర్థ్యాన్ని మా అందరికి ప్రసాదించండి తండ్రి. ఎందరో లోకంలో సేవకులుగా అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని చెబుతూ సేవకులమని చలామణి అవుతున్న సాతాను గుడాచారుడు ఎందరో ఉన్న లోకం ఇది. కనుక విశ్వాసులైన నీ పిల్లలందరూ చెప్పబడే ప్రతి మాట ఎంతవరకు వాస్తవం అని ప్రతిదీ ఆలోచించి, చెప్పబడిన ప్రతి మాటలో అనుమానాలు వస్తే ప్రశ్నించి, ఆ ప్రశ్నలలో తండ్రి ఏది తప్పో ఏది రైటో అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని విశ్వాసులైన పిల్లలందరికీ ప్రసాదించండి. సేవకులుగా ఎప్పుడు తండ్రి పైకి భక్తి గలవారుగా కనిపిస్తూ లోన అసూయ, ద్వేషం, పగలు వీటన్నిటితో నిండుకున్న వారుగా కనబడుతున్నాం. కనుక సేవకులైన పిల్లలు మీరు నమ్మక వారిలో లోపాలను మీరు కనుగొంటున్నారు. మాలో లోపాలు లేని వారిగా మేమందరం వండుటకు కొరకను అనుగ్రహించింది. ఈ మాటలు మీ పిల్లలు ప్రతిదీ అర్థం చేసుకుని అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించేందుకు భాగ్యాన్ని ప్రసాదించారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మంగళగూడలో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి రానున్న కాలంలో తండ్రి మంచి కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా జరిగినట్టు కృప అనుగ్రహించి క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నారు తండ్రి. అవును అందరికీ